ఎలా ఆదివారం డబ్బులు లేవు ఏమి లేవు. ఎలా రా ఈ వారం ఎట్లా, ఈ సండే ఎట్లా, ఏదైనా కొట్టేయాలి. ఈ ఏరియాలో బాగానే ఉంది. ఏదో ఆటో ఉంది. ఈ ఆటోలు ఎవరు కనపట్టలేదు. ఇది ఈరోజు నా మహాలక్ష్మి, మహాలక్ష్మి. ఈ ఆటో మహాలక్ష్మి అమ్మా. పండింది. ఇంత మంచి ఆటో దొరికితేనే నేను కల్లో కూడా అనుకోలేదు రా నాయన. ఇటు చూస్తే ఎవరు లేరు, ఇటు చూస్తే ఎవరు లేరు. నా పంట పండించరు ఈరోజు. నా రోజు ఈ మిత్రవింద నాది. ఇక ఎవరు లేడు, ఇక నన్ను ఎవరు ఆపేది. ఈరోజు నా రోజు. నాకు దొరికింది ఈ బుజ్జి ఉండ. ఈ బుజ్జి ఉండని వేసేస్తే మినిమం 50,000 అన్నా వస్తాయి. అదృష్టం పండింది. ఈ ఆటో వాడితే దురదృష్టం, ఇది నా అదృష్టం. కాలం కనపట్లే, అన్ని బాగానే ఉండే. లక్కు కలిసి వచ్చింది అనుకుంటే ఈడు ఏడన్నా పెట్టాడా? పెట్టాడు ఏందిరా అయ్యా. అదృష్టం పంట పండిందిరా అనుకుంటే ఏందిరా ఇది. బండి ఎవరిదే? బండి ఎవరిదే? ఏదో పిచ్చి పిచ్చిలు చూస్తున్నావు. దిగు దిగు. బండి ఎవరిదని ఎక్కావు నువ్వు? ఎవరిదని ఎక్కావు చెప్పు. ఎవరిది? ఏడుందని. ఏడుంటే ఎక్కేస్తావా? నీదేనది? అది నీదా? నాదే మేడం, నాదే మేడం, నీదది నాదే మేడం. నీదా? ఏదో నీ పేరు చూపించి నీ బండి లైసెన్స్ చూపించి, లైసెన్స్ చూపించి. మర్చిపోయాను. నీ బొమ్మల పోలీస్ స్టేషన్ లో 2-3 ఉన్నాయి. నీ ఫోటోలు పోలీస్ స్టేషన్ లో నీ ఫేస్ బొమ్మలు 3 ఉన్నాయి. అర్థమైందా? అర్థమైందా లేదా? మరి ఏంటి ఎందుకు ఎక్కువ? మళ్ళీ ఇది మూడోదా? ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి బతుకుతున్నావు నువ్వు? ఎన్ని సంవత్సరాల నుంచి బతుకుతున్నావు చెప్పు. ఎన్ని సంవత్సరాల నుంచి బతుకుతున్నావు? నడు నడు. ఇవన్నీ తీసుకెళ్ళి బండి మీద తీసుకెళ్ళండి. బండి మీద తీసుకెళ్ళండి. నడు నడ్రా నడు 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 నడు. ఎన్నిసార్లు చెప్పారు? దొంగతనాలు చేశాను నేను, ఎప్పుడు దొరకలేదు. చూడ ఇగో ఎవరిని అనుకుంటున్నావు? అది దొంగతనాలు అంటే ఎన్ని దొంగతనాలు చేసినా దొరకలేదు అనుకుంటున్నావు. పట్టించింది నేనేరా. నా ఆటో జోలికి వస్తే చూడు, ఎవరిది ఆటో? నా ఆటో జోలికి వస్తే ఖచ్చితంగా ఎవడైనా మంచి అవ్వాల్సిందే. మేడం తీసుకెళ్ళండి మేడం. నా కొడుకుని అసలు ఇంకోడు ఎవరు ఇలాగ చేయకూడదు అసలు. మేడం అట్లా కాదు మేడం. వీడిని స్టేషన్ తీసుకోపోతే మళ్ళీ బెయిల్ మీద తిరిగి వస్తాడు. 3 సార్లే కదా నేను బయటకు కొట్టి మళ్ళీ బెయిల్ మీద ఎలా వచ్చేసావు? ఏం చేయలేదు. మరి మళ్ళీ బయటకి ఎలా వచ్చి ఏ బెయిల్ మీద వచ్చేసాను? నడు 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 నడు. మాట్లాడుకుంటూ నడు. అదే అదే ఎక్కడ నా కొడుకు నేనేం దొంగతనం రెండే చేశా మేడం. రెండే చేశా. మాట్లాడకుండా కూర్చోలే మేడం. 3 సార్లు పెట్టాను నేను. 3 సార్లు మళ్ళీ బయటకు ఎలా వచ్చేసావు? నడు. ఇది మనకు భలే దొరికిన మొత్తం డీటెయిల్స్ అన్ని. కానీ నువ్వు బయటికి రాకుండా నేను బొక్కలో ఎలా అయిన తెలుసు. మాట్లాడుకో మూసేయ్. గమ్మున కూర్చోరా, లేకుంటే ఈ విషయం పెద్దగా అవుతుంది మళ్ళా.
రే నీ గుట్టు మొత్తం లాగి నేను ఎక్కడ బొక్కలో ఇంతలు చూసుకుని ఎక్కడెక్కడ చూసారో చెప్పరా నువ్వు నేను ఎన్నిసార్లు పెట్టినా 2-3 సార్లు నువ్వు బయటకు వచ్చేస్తున్నావు. ఓకే, అందుకు నిన్ను ఇప్పుడు నీ గుట్టంతా ఎక్కడెక్కడ నువ్వు ఏమేం చేసావు, ఎక్కడెక్కడ రేపులు చేసావు, ఎన్ని ఆటోలు దెబ్బావు, ఎన్ని సైకిల్ దెబ్బావు అన్ని నువ్వు న్యాయంగా చెప్పావు అనుకో, నీకు కేసు లేకుండా చేస్తాను, నాకు ప్రమోషన్ వస్తుంది. ఓకే, నన్ను అడ్డం పెట్టుకొని మీరేదో ప్లాన్ చేసినట్టున్నారు. నువ్వు శబ్దం నేను అమ్మాయికుడిని మేడం, అమ్మాయికుడిని మేడం. వదిలేండి మేడం, చూడండి మేడం. అసలు నీ పొట్టలో ఎలాంటి ట్వయ్యని వస్తుందండి, బాంబులు వేస్తున్నావా? ఈడు జబ్బుల్లో ఉన్నాడు, ముందు పోనివ్వండి పోనివ్వండి. డే లజ్జ కొడుకో, ఎన్నిసార్లు నిన్ను వదిలితే మళ్ళీ బయటకు వస్తున్నారా? ఈ నేను ప్రమోషన్ కొట్టాలి అంటే నీ గుట్టంతా నువ్వు నాకు చెప్పాలి. వచ్చినట్టున్నారు. 5 ఏళ్ళ నుంచి చేస్తున్నాను రా, కష్టం చేస్తున్నాను, చేసిన ప్రయోజనం లేదు. అందుకని నా మీద ప్రయోగం నువ్వు చేసావు అమ్మాయికి నువ్వు ఎంతమంది ఆంటీలు అమ్మట తిరిగి ఎన్ని బిర్యానీలు ఎన్ని బీర్లు తాగుతున్నారో మూసేయి, నోరు మూసేయి, మూసేదా లెంచప్పుడుక. 3 సార్లు పెట్టాను, 3 సార్లు బయటకు వచ్చేసావు నువ్వు. ఎన్నిసార్లు పట్టుకున్నాను మాట్లాడితే ఒట్ల దగ్గర నుంచి మాట్లాడితే ఒట్ల దగ్గర నుంచి మాట్లాడితే బీర్లు తాగుతాను. మూసేయి మూసేయి. ఈ పొట్టంటే ఎలా పెరిగింది? పొట్టేంటి బీర్లు తాగేయటం, నైట్ అయిందంటే ఆంటీలు కూడా తిరగటం, బీర్లు తాగి 2 పనులు. నువ్వు అమ్మాయికుడువా? ఒకసారి ఫేస్ అద్దంలో చూసుకోరా, అద్దంలో చూసుకో. 3 సార్లు వచ్చేసారు బయటికి, 3 సార్లు బయటకు వచ్చేసారు. మై వాళ్ళు ఊడిపోతాయి ఇలా గుద్దాను అంటే పోయినారు. మూసేయి, మొయ్ మొయ్, మాట్లాడుకో, మూసేవాడు.